నమస్కారం అందరికీ. ఈరోజు ఉగాది పర్వదినం సందర్భంగా మకర రాశి జాతకులు ఉగాది రాశి ఫలాలు. ప్రయత్నాలు ఫలిస్తాయి, ఆదాయం పెరుగుతుంది. మకర రాశి జాతకులకు విశ్వవసునామ సంవత్సరం రాశి ఫలాలు ఇలా ఉన్నాయి. మకర రాశి వారి జీవితంలో ఈ కొత్త తెలుగు సంవత్సరంలో చోటు చేసుకోబోతున్న మార్పులను ప్రముఖ జ్యోతిష శాస్త్రవేత్తల తెలపడం జరిగిందనమాట. దాని గురించి ఇప్పుడు క్లుప్తంగా మీతో తెలియజేసుకుంటున్నాను. మకర రాశి జాతకులకు విశ్వవసునామ సంవత్సరం రాశి ఫలాలు. మకరం ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు, శ్రావణం ధనిష్ట 1, 2 పాదాలు శ్రీ విశ్వవసునామ సంవత్సరం నందు పంచాంగాల ఆధారంగా వివరించడం జరుగుతుంది. గురుడు వృషభ రాశి సంచారంతో శుభకార్య ప్రయత్నాలు. గురుడు ఈ సంవత్సరం ఉగాది నుండి 14/5/2025 వరకు వృషభంలో ఉంటాడు. వృత్తి ఉద్యోగ రంగాల్లో కోరుకున్న అభివృద్ధి ఉంటుంది. ఆకస్మిక ధనలాభాన్ని పొందుతారు. కుటుంబ సౌఖ్యం సంపూర్ణంగా లభిస్తుంది. గౌరవ మర్యాదలు పెరుగుతాయి. పిల్లలకు సంతోషం కలిగించే కార్యాలు చేస్తారు. శుభకార్య ప్రయత్నాలు సులభంగా నెరవేరుతాయి. 15/5/2025 నుండి 19/10/2025 నుంచి మిథునంలో ఉంటాడు. ముఖ్యమైన వ్యక్తులను కలుస్తారు. ఆకస్మిక భయాందోళనలు దూరమవుతాయి. రుణ ప్రయత్నాలు ఆలస్యంగా ఫలిస్తాయి. కుటుంబంలో మనశ్శాంతి లోపిస్తుంది. బంధుమిత్రులతో వరం ఏర్పడకుండా జాగ్రత్త వహించటం మంచిది. రహస్య శత్రు బాధలుండే అవకాశం ఉంది. 20/10/2025 నుండి 5/12/2025 వరకు కర్కాటకంలో ఉంటాడు. రాజకీయ రంగాల్లో దిగ్విజయాన్ని పొందుతారు. ప్రయత్న కార్యాలన్నీ సంపూర్ణంగా ఫలిస్తాయి. శుభకార్య ప్రయత్నాలు సులభంగా నెరవేరుతాయి. సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఉంటారు. ఇతరులకు ఉపకరించు పనులు చేపట్టుతారు. గౌరవ మర్యాదలు లభిస్తాయి. శని మీనరాశి సంచారంతో సమానం సంతోషంగా ఉంటారు. శని ఈ సంవత్సరం ఉగాది నుంచి సంవత్సరం చివరి వరకు మీనంలో ఉంటాడు. కుటుంబం అంతా సంతోషంగా ఉంటారు. గతంలో వాయిదా వేసిన పనులన్నీ పూర్తి చేసుకుంటారు. సంపూర్ణ ఆరోగ్యం, స్థిర నివాసం ఉంటుంది. వ్యవసాయ మూలకంగా లాభాలను పొందుతారు. ప్రయత్న కార్యాలన్నీ ఫలిస్తాయి. సూక్ష్మ విషయాలను గ్రహిస్తారు. రాహువు మీన రాశి సంచారంతో మనోల్లాసం. రాహువు ఈ సంవత్సరం ఉగాది నుండి 18/5/2025 వరకు మీనంలో ఉంటాడు. అపకీర్తి రాకుండా జాగ్రత్త పడడం మంచిది. మనోల్లాసాన్ని పొందుతారు. సోదరులతో వైరం ఏర్పడకుండా మెలగాలి. తలచిన కార్యాలకు ఆటంకాలు ఎదురవుతాయి. ఆర్థిక ఇబ్బందులు ఆలస్యంగా తొలగిపోతాయి. నూతన వ్యక్తుల జోలికి వెళ్ళవద్దు. 19/5/2025 నుంచి సంవత్సరం చివరి వరకు కుంభంలో ఉంటాడు. ఆకస్మిక ధనలాభ యోగం ఉంటుంది. కుటుంబంలో సంతృప్తికరంగా ఉంటారు. పేరు ప్రతిష్టలు లభిస్తాయి. సంఘంలో గౌరవ మర్యాదలు ఉంటాయి. అంతటా అనుకూల వాతావరణం ఏర్పడుతుంది. స్త్రీలు సౌభాగ్యాన్ని పొందుతారు. బంధుమిత్రులు కలుస్తారు. కేతువు కన్యా రాశి సంచారంతో ఆటంకాలు. కేతువు ఈ సంవత్సరం ఉగాది నుంచి 18/5/2025 వరకు కన్యలో స్థిరాస్తుల విషయంలో జాగ్రత్తగా నుండుట మంచిది. ఒక అద్భుత అవకాశాన్ని కోల్పోతారు. నూతన వ్యక్తుల పరిచయం ఏర్పడుతుంది. ప్రయాణాల వల్ల లాభాన్ని పొందుతారు. తలచిన కార్యాలు ఆటంకాలు ఎదురవుతాయి. నూతన కార్యాలు వాయిదా వేసుకోక తప్పదు. 19/5/2025 నుండి సంవత్సరం చివరి వరకు సింహంలో ఉంటాడు. అనవసరమైన భయాందోళనలు తొలగిపోతాయి. ప్రయాణాలు జాగ్రత్తగా చేయుట మంచిది. వృత్తి ఉద్యోగ రంగాల్లో స్థానచలన సూచనలున్నవి. ఆర్థిక పరిస్థితుల్లో మార్పులుంటాయి. రుణ ప్రయత్నాలు చేస్తారు. ఆత్మీయుల సహకారం ఆలస్యంగా లభిస్తుంది. శ్రీ విశ్వవసునామ సంవత్సరం నందు పంచాంగాల గణనం ఆధారంగా బృహస్పతి మే నుంచి 6వ స్థానం, శని 3వ స్థానం, రాహువు మే నుంచి 2వ స్థానము, కేతువు మే నుండి 8వ స్థానాల్లో సంచరించుట చేత మకర రాశి వారికి శ్రీ విశ్వవసునామ సంవత్సరం ప్రథమార్థం అనుకూలంగా, ద్వితీయార్థం మధ్యస్థముగా ఉన్నది. మకర రాశి వారికి ఏలినాటి శని పూర్తి అవ్వటం చేత ఆర్థిక సమస్యల నుండి బయటపడతారు. నిరుద్యోగులకు ఉద్యోగ ప్రయత్నము
సఫలీకృతమగును. ఉద్యోగస్తులకు ఉద్యోగంలో శుభ ఫలితాలు కలుగును. వ్యాపారస్తులకు వ్యాపార విషయాల్లో మార్పు కలుగును. ఎవరికి ఎలా ఉన్నాయి? మకర రాశి విద్యార్థులకు మధ్యస్థ ఫలితాలు కలుగును. మకర రాశి స్త్రీలు రాజకీయాలకు గొడవలకు దూరంగా ఉండాలని సూచన. వాక్ స్థానంలో రాహు ప్రభావం చేత మకర రాశి వారు ఆవేశపూరిత నిర్ణయాలకు గొడవలకు దూరంగా ఉండాలి. శత్రువుల వలన సమస్యలు ఏర్పడును. శత్రు స్థానంలో ఉన్నటువంటి బృహస్పతి ఇబ్బంది పెట్టును. రాజకీయ నాయకులకు రాజకీయపరమైన ఒత్తిళ్లు అధికమగును. ఆవేశపూరిత నిర్ణయాల వల్ల ఇబ్బందులు కలుగును. రైతాంగానికి ఈ సంవత్సరం అనుకూలంగా ఉన్నది. సినీ రంగంలోని వారికి శుభ ఫలితాలు కలుగును. మీడియా రంగంలోని వారికి ఉన్నత పదవులు లభించును. మొత్తం మీద మకర రాశి వారికి ఈ సంవత్సరం మధ్యస్థం నుండి శుభ ఫలితాలు కలుగును. దుర్గాదేవిని పూజించండి. గురు దక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించాలి. శ్రీ విశ్వావసునామ సంవత్సరంలో మకర రాశి వారు మరింత శుభ ఫలితాలను పొందడం కోసం విశ్వేశ్వరుని మరియు దుర్గాదేవిని పూజించండి. గురు దక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించాలి. రాహుకాల సమయంలో దుర్గాదేవి దగ్గర దీపాన్ని వెలిగించి దేవీ ఖడ్గమాల వంటి స్తోత్రాన్ని పఠించండి. దక్షిణామూర్తి ఆలయాలను దర్శించడం వల్ల మరింత శుభ ఫలితాలు పొందుతారు. మాసవారి ఫలితములు. ఏప్రిల్ నెల. ఈ మాసం మీకు అనుకూలంగా లేదు. ఇంట్లో సమస్యలు, ఏ పని తలపెట్టినా కలిసి రాదు. ఉన్నత విద్యకు ఆటంకం, ఆందోళన, అస్వస్థత, దంపతుల మధ్య విరోధాలుంటాయి. సంతానముకు అష్టములు, వ్యర్థపు ఆలోచనలు, వివాహం ప్రయత్నములు. మే నెల. ఈ మాసం మీకు అనుకూల ఫలితాలున్నాయి. వస్త్రములు, వాహనాలు కొంటారు. మంచి గౌరవం ఉంటుంది. కొత్త ప్రయత్నాలు కలిసి వచ్చును. దూర ప్రాంతపు వ్యాపారాలు కలిసి వచ్చును. దాన ధర్మములు చేయుదురు. భూగృహ సమస్యలు అనుకూలించును. జూన్ నెల. ఈ మాసంలో మీకు అనుకూలంగా లేదు. మానసిక ఆందోళన, మీ మీద మీకు నమ్మకం ఉండదు. ప్రయాణాలలో సుఖము, భార్యాభర్తల మధ్య అభిప్రాయ భేదాలు ఏర్పడుదును. ప్రేమలో సఫలత, మీ వల్ల ఇతరులకు హాని కలుగుతుంది. శుభకార్యములు. జూలై నెల. ఈ మాసం మీకు అనుకూలంగా ఉన్నది. కోర్టు వ్యవహారాలలో జయము, భయాందోళనను, స్థిరాస్తులను వృద్ధి చేస్తారు. మంచి గౌరవం, చెడు అలవాట్లకు దూరంగా ఉండాలి. ఇతరులకు సహాయం చేస్తారు. వ్రతములు, పూజలు చేయుదురు. గృహ మార్పులు. ఆగస్టు నెల. ఈ మాసం మీకు అనుకూలంగా లేదు. శత్రువులు మిత్రులుగా మారుదురు. వ్యాపార పరంగా లాభదాయకంగా. శరీరంలో అనుకోని మార్పులు, అనారోగ్య సమస్యలు, అనుబంధాలు బలపడతాయి. రాజకీయ వ్యవహారాల్లో తిరుగుతారు. సెప్టెంబర్ నెల. ఈ మాసం మీకు మధ్యస్థంగా ఉన్నది. శారీరక అలసట, ధన లాభము, వృధా ప్రయాణములుంటాయి. గృహము లేక భూమి కొనుట, విధి నిర్వహణలో పొరపాట్లు, సంతాన సౌఖ్యము, వ్యాపారాలకు లాభదాయకం. అక్టోబర్ నెల. ఈ మాసం మీకు మధ్యస్థంగా ఉన్నది. ధన వ్యయం ఉంటుంది. పనిలో ఉత్సాహం, మానసికానందము, పనికిరాని ఆలోచనలు చేస్తారు. పెద్దలతో తిరుగుదారు. స్నేహితులు మోసం చేయుదురు. కొత్త వారితో పరిచయాలుంటాయి. అలంకార ప్రాప్తి. నవంబర్ నెల. ఈ మాసం మీకు మధ్యస్థంగా ఉన్నది. దాన ధర్మాలు చేస్తారు. భార్యాభర్తల మధ్య విభేదాలుంటాయి. మానసికాందోళన, అధికార ఒత్తిడి చేసే వృత్తి ఉద్యోగాలలో ఆటంకాలు తొలగుతాయి. దేవాలయ దర్శనములు చేస్తారు. ఆదాయం బాగుంటుంది. డిసెంబర్ నెల. ఈ మాసం మీకు అనుకూలంగా లేదు. సంఘంలో గౌరవ మర్యాదలు తగ్గును. రుణ సమస్యలుంటాయి. ధన నష్టం, మానసికాందోళన, ఖర్చులు అధికమవుతాయి. మీ సంతాన పరంగా సమస్యలుంటాయి. విద్యార్థులకు జ్ఞాపక శక్తి పెరుగుతుంది. జనవరి నెల. ఈ మాసం మీకు అనుకూలంగా ఉన్నది. మీరు చేసే ప్రతి పని కలిసి వచ్చును. విందులలో పాల్గొంటారు. దూర ప్రయాణాలుంటాయి. స్త్రీ విరోధములు, ఉత్సాహంగా ఉంటారు. మీ మాటలతో పెంకితనం. మీ ఇంట్లో శుభములు, వాహన సౌఖ్యము. జనవరి నెల తర్వాత ఫిబ్రవరి నెల. ఈ మాసం మీకు అంత అనుకూలంగా లేదు. చెడు సహవాసాలకు దూరంగా ఉండాలి. ఆడంబరములకై ధనం ఖర్చు చేసేదరు. రుణ ప్రయత్నాలు చేస్తారు. గౌరవం తగ్గును. కొన్ని శుభకార్యాలకు ఆటంకాలు, అనారోగ్య సమస్యలు. మార్చి నెల. ఈ మాసం మీకు మధ్యస్థంగా ఉన్నది. దాన ధర్మాలు చేస్తారు. ఆదాయం పెరుగుతుంది. కుటుంబ కలహాలు ఏర్పడతాయి. కొన్ని విషయాలలో ఓడిపోతారు. ఆరోగ్యం సమస్యలు వచ్చును. కుటుంబంలో వృధా ఖర్చులుంటాయి. గృహ మార్పులుంటాయి. ఇదండి మకర రాశి వారి
ఉగాది పంచాంగ శ్రవణము. మీరందరికీ మరోసారి మంచి జరగాలని భగవంతుని కోరుకుంటూ అందరికీ నమస్కారం.